श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. కుంభరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా అనేకమైన ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. నరఘోష పెరుగుతోంది. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా, ఎంత మీ రాబడి ఉన్నా అది ఇసుక జారినట్టుగా చేజేతులోంచి జారిపోతుంది. విందు వినోదాలకి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అనవసరంగా స్నేహితుల్ని పెంచుకుంటూ పోవడం, వారిని మీరు మచ్చిక చేసుకునే విషయంలోనే ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. కుటుంబానికి సంబంధించి ఖర్చు పెట్టడం అనేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ తగ్గుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి పరిణామంగా చెప్పవచ్చు. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా కుంభరాశి వారు వ్యాపార ప్రారంభం చేయాలంటే ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి. అది కూడా పాల ఉత్పత్తికి సంబంధించి కానీ, శీతల పానీయాలు కానీ, ఈ వెజిటేబుల్స్ అమ్మకాలు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ కుంభరాశి వారు మార్చి 9వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ముంచేయడానికి వారి యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఈ నెలలో కూడా లేదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగం అనేటువంటిది నిలకడగా ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం ఎక్కడ గోచరించడం లేదు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో మీ చేరేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. అనవసరంగా లేనిపోని మాటలు నమ్మకండి. ఈ నెలలో తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి మీకు రాదు. ఇది మీరు
మైండ్లో ఫిక్స్ అయిపోండి. మార్చి నెలలో ఆకస్మిక ధనం మన చెంత చేరదు. ఇక కుంభరాశిలో ఆడవారి వివాహానికి శ్రీకారం చుట్టే ఉద్దేశం ఉంటే ఉగాది తర్వాత ఏదైనా దేవాలయంలో ముడుపు కట్టి ప్రారంభం చేయండి. రానున్న రోజులు కలిసి వస్తుంది. సంతానం కొరకు చూసేటువంటి వారికి ఈ 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా శుభవార్త వినేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఉగాది కంటే ముందే మీరు ధనాన్ని వెచ్చించండి. ఉగాది తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించకండి. పైగా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోకాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మోకాలు, అదేవిధంగా ఈ యొక్క అరికాల వ్యవస్థ దగ్గర కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు కొత్తగా పరిచయం అయ్యేటువంటి ఎవరైతే ఉన్నారో వీరితో ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే రానున్న రోజుల్లో వీరి వల్ల మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఏదైనా గ్రామదేవత ఆరాధన చేయండి. కుంకుమను వృత్తలాకారంగా పెట్టుకోండి. పైభాగంలో అడ్డంగా చంద్రాన్ని ధరించండి. అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మార్చి నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఆర్థిక ప్రణాళికలో లేదా మీరు చేసేటువంటి పనిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. మార్చి ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా సరే దాన్ని అధిగమిస్తూ మనోస్థైర్యాన్ని పెంచుకుంటుంటారు. శుభ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడం, విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గి వారు అనుకున్నటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత విషయంలో కొంచెం అవకతవకలు జరగడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటుంటారో 11వ ఇంట అధిక గ్రహ సంచారణ వల్ల వీరి యొక్క ఆలోచన ధోరణి మారడం, నేను ఎప్పటి వరకు శ్రమిస్తున్నాను, ఈ రంగంలో నాకు కలిసి రావడం లేదు, నేను రంగాన్ని మార్చుకోవడం లేదా నా వృత్తిని మార్చుకోవడం, నా ప్రవృత్తిని నేను మార్చుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో వేరే వేరే కార్యక్రమాలను తలపెట్టడానికి ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. ఆర్థికంగా అప్పుడు 28% తీర్చడానికి చూస్తుంటారు. ఆకస్మికమైన తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది మార్చి 20వ తారీఖు తర్వాత ఒక మంచి శుభవార్త అయితే వినేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక మార్చి 24 తర్వాత శ్రీకారం చుట్టుకోండి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితమైన విషయాల్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ మాసం మేషరాశి వారికి అంతగా యోగించడం లేదు. స్టాక్ మార్కెట్లో మీరు ధనం పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ₹1 లాభం ఉండదు. కాబట్టి ఈ మార్చి నెలలో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో ధనాన్ని పెట్టడం అనేటువంటిది అంత మంచి పరిణామంగా చెప్పడానికి లేదు. ఇక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్కి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఈ రొయ్యలు, చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతుంటారు. మీ ఆలోచన ద్వారానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల
శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.